గోవాలో జరిగిన ఘోర అగ్ని ప్రమాదం బీచ్ బై రోమియో లేన్ అనే నైట్ క్లబ్ లో జరిగింది. ఇది అరోరా. మనకి గోవా మెయిన్ సిటీ పనాజీకి అరోరా అనేది 25 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. ఈ నైట్ క్లబ్ లో మనకి దాదాపు 25 మంది చనిపోయారు. ఇందులో 20 మంది ఆ క్లబ్ కి సంబంధించిన ఉద్యోగస్తులు అవగా ఇంకా 5గురు టూరిస్టులు మరణించడం జరిగింది. న్యూ ఇయర్ అండ్ సెలబ్రేషన్స్ లేదంటే ఎలాంటి సెలబ్రేషన్స్ కైనా గోవాని ఎంచుకోవటం జరుగుతుంది. కాకపోతే ఎంచుకునే ప్లేస్ ఎలాంటిది కూడా ఒకసారి పర్యాటకులు చూసుకొని చేసుకుంటే బాగుంటుంది. ఏదైతే నిన్న జరిగిన నైట్ క్లబ్ ఏదైతే ఉందో కనీసం దానికి సేఫ్టీ ప్రికాషన్స్ లేకుండా దాని నిర్వాహకులు దాన్ని నిర్వహిస్తున్నారని, చాలా సార్లు కూల్చివేతలు చేయమని చెప్పి అక్కడ అర్పోరా నగోవా సర్పంచ్ రోషన్ రాడ్కర్ దాని గురించి నోటీసులు జారీ చేసినప్పటికీ కూడాను అక్రమ కట్టడాలు తీయకుండా అట్లానే దాన్ని ఎలా మెయింటైన్ చేయటం, ముఖ్యంగా తాటాకులు సంబంధించిన తాటాకులు పాత తాటాకులు అంటే కొంచెం అవి నిప్పు అంటుకుంటే చాలు బగ్గుమంటాయి. ఆ టైప్ ఆఫ్ తాటాకులతోని అక్కడ నిర్మించటం, ఇలాంటివన్నీ కూడాను అక్కడ మెయిన్ గా ఈ ప్రమాదానికి మెయిన్ రీజన్ అయ్యాయి. ఫస్ట్ గా పేలుడు. అక్కడ కొంతమంది చూసిన వాళ్ళు చెప్తుంది ఏంటి అంటే ఫస్ట్ పేలుడు వినిపించింది, తర్వాత మంటలు చెలరేగడం జరిగింది. చాలా మంది కూడాను ఆ మంటలు అక్కడి నుంచి తప్పించుకోవటం కోసం అని చెప్పి కిచెన్ లోపల వైపు పరిగెత్తడం జరిగింది. అక్కడ కనీసం ప్రికాషన్స్ లేక ఆ స్మోక్ బాగా పీల్చి పీల్చి అక్కడికక్కడే మృతి చెందిన ఘటన కూడా ఉంది. మొత్తంగా తీసుకున్నట్లయితే ఈ గోవా ఇన్సిడెంట్ లో మెయిన్ గా సేఫ్టీ ప్రికాషన్స్, అక్కడ ఈ మంటలు కానీ పొగ కానీ చెలరేగుతూ ఉన్నప్పుడు అలారం కానీ సైరన్ కానీ ఎలాంటిది జరగలేదు. పోనీ సహాయక చర్యలు అందడానికి కూడా కేవలం అంటే 400 మీటర్ల ముందుగానే వెహికల్స్ అన్ని ఆగిపోయే సిచ్యువేషన్, లోపలికి వెళ్ళడానికి చాలా ఇరుకు రోడ్లు, అగ్నిమాపక సిబ్బంది కూడా లోపలికి వెళ్ళలేని సిచ్యువేషన్ లో ఆ క్లబ్ అనేది ఉంది. సో ఇలాంటి సిచ్యువేషన్స్ లో మొత్తం 25 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోవటం జరిగింది. చాలా వరకు గాయాలయ్యాయి. గాయాలైన వాళ్ళని 100 మంది పర్యాటకులకు పైగా వాళ్ళని హాస్పిటల్ కి చేర్పించారు. ప్రస్తుతానికైతే అక్కడ ఇంకా ఏం జరిగింది అనే దానిపైన ఇంకా దర్యాప్తు అయితే చేస్తున్నారు. దీనిపైన ప్రధాని మోదీ అలాగే గోవా చీఫ్ మినిస్టర్ కూడాను దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇంకా న్యూ ఇయర్ దగ్గర పడుతున్న క్రమంలో ఇప్పుడు ఉన్న నైట్ క్లబ్స్ కానీ లేదంటే అక్కడ ఉన్న నార్మల్ క్లబ్స్ కానీ పర్యాటకులను ఆకర్షించే విధంగా ఎలాంటి ప్రోగ్రామ్స్ చేస్తున్నారు అండ్ ఆ సేఫ్టీ ప్రికాషన్స్ ముఖ్యంగా ఎలా ఉన్నాయి అనే దానిపైన పూర్తి సమగ్ర దర్యాప్తుకైతే గోవా ప్రభుత్వం ఇప్పుడు ముందడుగు వేస్తుందని చెప్పాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇలాంటి ప్రమాదాలు జరగకుండా ఉండాలి అంటే మీరేం చేయాలనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి.